ప్రభునందు ప్రియరైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు శుభావందనాలు మీకు తెలియపరుస్తా ఉన్నాను. మరొక నూతన దినాన్ని మన దేవుడు మనకు దయచేస్తున్నారు. ఆయన నామమునికి ఎంతో మహిమ ఘనత ప్రభావములు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన వాగ్దానమును మనం ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును లూకా సువార్త వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 19, 20, 21 వాక్యాలు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 19, 20, 21 వాక్యములు. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి, జనులు గుంపులుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన, దేవుని వాక్యమును విని దాని ప్రకారం జీవించువారే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూపైన 33.5 సంవత్సరాలు జీవన విధానాన్ని కొనసాగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాల కాలంలో గొప్ప పరిచర్య ఆయన చేస్తూ వచ్చినారు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారు. అనేక మంది రోగస్తులు బాగుపరుస్తున్నారు. అనేక ప్రాంతాల్లో సువార్తను విరివిగా ప్రకటిస్తూ వచ్చినారు. అయితే ఇలాంటి పరిస్థితులు అనేక మంది తండోపతండాలుగా యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఆయన బోధలకు ఆకర్షితులైనట్లు వేల సమూహము ఆయన చెంతకు చేరి ఆయన మాటలు వింటూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అనేకులు, అంటే మనకంటే కూడా యేసుప్రభువు వారి కుటుంబానికే ప్రాధాన్యతనిస్తారు, లేకపోతే వారి తల్లికే ప్రాధాన్యతనిస్తారు, సహోదరులకే ప్రాధాన్యతనిస్తారు అనే ఆలోచనతో కొంతమంది ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభువు వారు వేటికి ప్రాధాన్యతనిచ్చారు? కుటుంబానిక, దేవుని వాక్యానిక, శిష్యులక, దేవుని లేకపోతే ఆయన మాటను వినేవారిక? వేటికి ప్రాముఖ్యతనిచ్చేవారని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎవరికి ప్రాముఖ్యతను యేసుప్రభువు వారు అధికంగా ఇస్తూ వచ్చారు? ఇది మనం తెలుసుకోవాలండి, చాలా ప్రాముఖ్యం. నువ్వు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నావో, యేసుప్రభువు వారు వేటికి లోకంలో ప్రాముఖ్యతనిచ్చారో వాటిని మనం గ్రహించి వాటి ప్రకారం మనం జీవించగలిగినట్లయితే గొప్ప మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. మనం ఆలోచనగా తలంపులను కూడా మారి ఇంకా మరింత మన దేవునికి దగ్గరయ్యే వారంగా ఉంటాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 21 వాక్యంలో, అందుకు ఆయన దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వీరే, దేవుని వాక్యాన్ని వినేవారే, దేవుని వాక్యానికి లోబడేవారే, దేవుని వాక్యాన్ని గ్రహించేవారే, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికే వారే నా కుటుంబము, వారే నా తల్లి, వారే నా తండ్రి, వారే నా సహోదరులు అని ప్రభువైన యేసుక్రీస్తు చాలా క్లారిటీగా మాట్లాడారు. ఈ సందర్భాన్ని గురించి 4 సందర్భాలు 4 సువార్తలు కూడా రాయబడతా వచ్చింది. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వాక్యంలో, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియును అని చెప్పాను. ఎందుకు ఈ సందర్భం వచ్చింది? అక్కడున్న కొందరు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన సహోదరుడు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఉన్నారని, నిలిచి ఆయనను పంపమని పిలువనంపిరి. చూడండి, యేసుప్రభు జన్మించిన తర్వాత మరలా మరియా యేసేపులకు పిల్లలు పుట్టినట్లు చరిత్ర ఆధారాలు చాలా క్లారిటీగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యేసుప్రభు జన్మించిన తర్వాత మరలా మరి ఒక పిల్లలు పుట్టలేదని అనేక మంది వాదిస్తూ ఉంటారు. బట్ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సహోదరులు అంటే మామూలుగా ఇరు పొరుగు వారు అనుకోవచ్చు కదా అంటారేమో. ఆ విధంగా అయితే అందరు సహోదరులే కదా, అందరు కూడా స్నేహితులే కదా, అందరు కూడా కుటుంబీకులే కదా. యేసుప్రభు వారు చాలా క్లారిటీగా మాట్లాడుతూ వచ్చారు. పరిశుద్ధాత్ముడు చాలా క్లారిటీగా వివరిస్తూ వచ్చారు. గమనించండి, యేసుప్రభు వారు జన్మించిన తర్వాత పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, సహోదరులు ఉన్నారు, సహోదరిమణులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో యేసుప్రభు వారు కొన్ని అద్భుతాలు, కొన్ని మిరాకిల్స్ ఆ ప్రాంతంలో జరిగించినప్పుడు ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన మరియ కుమారుడు కదా, యేసేపు మరియ కుమారుడు కదా, ఈయన సహోదరిమణులు మనతో ఉన్నవారు కారా అని మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు వారు అక్కడ కొన్ని అద్భుతాలు చేసి ఎక్కువ కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారి అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు వారు గొప్ప ఆశ్చర్యకార్యాలు మేలు కూడా అక్కడ జరిగించలేదు. ఇది మనకు చాలా వివరంగా తెలియచేయబడతా ఉంది. అయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వాక్యం 31వ వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన సహోదరులు ఆయన తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి, జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారయ్యా అని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు? చాలా స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడు. ఎవరు నా సహోదరు, ఎవరు నా తల్లి, ఎవరో మీకు తెలుసా? ఎవరిని బట్టి మాట్లాడుతున్నారు? భూ సంబంధమైన తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడుతున్నారా? భూ సంబంధమైన సహోదరుల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు మీకు తెలియపరుస్తారు. చూడండి,
వాళ్ళ చుట్టూ చూచి, వాళ్ళ సహోదరుల స్నేహితుల చుట్టూ చూచి, లేకపోతే వాళ్ళ శిష్యుల చుట్టూ చూచి యేసుప్రభువు మాట్లాడిన మాటలు తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచాడు. ఎవరైతే తన మాటలు వింటున్నారో, ఎవరైతే తన మాటలకు లోబడుతున్నారో, ఎవరైతే తన వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చారో వారిని చూస్తూ మాట్లాడుతున్న మాటలు, ఇదిగో నా తల్లి, నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి తల్లి అని మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటిగా మార్కు సువార్తలో మాట్లాడిన సందర్భమేమో దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నా ఫ్యామిలీ అంటున్నారు. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వాక్యంలోనేమో దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించువారే నా ఫ్యామిలీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవారు దేవుని వాక్యమునేమో వినేవారు, మరోవైపేమో దేవుని చిత్తానికి లోబడేవారు, వారే దేవుని కుటుంబం అంటారు. దేవుని చిత్తానికి లోబడినప్పుడు మనం ఆయన కుటుంబంగా మార్చబడతాం. దేవుని వాక్యానికి లోబడినప్పుడు మనం ఆయన కుటుంబంగా పిలువబడతాం. ఇది చాలా ప్రాముఖ్యం అండి. ఈరోజు మన చర్చిలకు వెళ్తే సరిపోదు, ప్రార్థనకు వెళ్తే సరిపోదు. దేవుని చిత్తానికి నువ్వు లోబడాలా, అప్పుడు నువ్వు దేవుని కుటుంబంగా మార్చబడతావు. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి, దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యతనివ్వాలా, దేవుని వాక్యాన్ని వినాలా, ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించగలగాల. అదే నిజమైన క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ మాత్రమే కాదండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వాక్యంలో యేసుప్రభువు వారు తెలియజేసిన మాటలు ఇక్కడ చాలా క్లారిటీగా తెలియపరచబడతా ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వాక్యము, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావా? నువ్వు దేవుని సంబంధికురాలుగా ఉంటే ఆయన మాట వింటావు, ఆయన మాటకు లోబడతావు, ఇప్పుడు ఆయనకు చెందిన వాడిగా ఉంటావు. దేవుడు ఒక మాట చెప్తుంటే ఇంకో తీరులో వెళ్ళిపోతా ఉంటే అది మేలుకరం ఎంత మాత్రం నీకు కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 44వ వాక్యం చూస్తూ ఉన్నప్పుడు యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు ఎవరి సంబంధులండి? క్రైస్తవులు ఎవరి సంబంధులు? క్రీస్తు సంబంధులుగా ఉండాలి. మన పాటలు పాడుతూ ఉన్న చిన్నప్పుడు, దేవుని వారసులము ప్రేమ నివాసులము అని పాడుతూ ఉంటాం. మనం ఎవరు వారసులం అండి? రక్షింపబడిన వారందరూ కూడా అపవాది వారసులే, లోక సంబంధికుల వారసుకులే. నువ్వు దేవుని వారసురాలువా, దేవుని బిడ్డవా? చాలా మంది చర్చిలకు వెళ్ళినప్పుడు నేను దేవుని బిడ్డనండి అని చెప్తూ ఉంటావు. ఎలా అయినావు దేవుని బిడ్డవు? నువ్వు రక్షింపబడకపోతే ఇంకా లోకంలో ఉన్న అపవాది వారసురాలకి అపవాది వారసుడిగా మార్చబడ్డావు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు మనకు చాలా క్లారిటీగా వివరించబడతా ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను, శరీరేచ్ఛ వల్లైనను, మనసేచ్ఛ వల్లైన పుట్టినవారు కారు అని మాట్లాడుతున్నారు. యేసుప్రభువు వారు మనలను ఆయన కుటుంబంగా పోలుస్తున్నారు. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు, ఆయన చిత్తానికి లోబడినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు మనం అయితే ఎవరి వారసులుగా ఉంటున్నామో అది చాలా ప్రాముఖ్యము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చి ఉన్నాం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధికులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యం ముందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడువాడు, తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకును జనకుడినై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. నువ్వు దేవుని మాటలు వింటలేదంటే, నువ్వు దేవుని మాటలు లోవట్లేదంటే, దేవుని మాటలు గైకొట్టలేదంటే నువ్వు దేవుని సంబంధివి కావేమో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరు తెలియపరుస్తా ఉన్నా. దేవుని సంబంధులైన వారు దేవుని మాట వింటారు, ఆ మాటకు లోబడతారు, ఆ మాట ప్రకారం కుటుంబాలు కట్టుకుంటారు, వారి జీవితంలో స్థిరులుగా నిలబడతారు. ఇది చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు లూకా సువార్త 11:28 మాట్లాడుతూ 27, 28 వాక్యాలు చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా కొందరికి సువార్తను అందిస్తుండగా, కొందరు దైవికమైన మాట తెలియపరుస్తుండగా, కొందరిని ఆత్మీయంగా బలపరుస్తూ ఉండగా ఆ సమూహములో ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్తా వచ్చింది. అయ్యా యేసు ప్రభువా, నిన్నెవరు మోస్తున్నారో, నిన్నెవరు కన్నారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళయ్యా, వాళ్ళు ఎంతో ధన్యులయ్యా అంటూ ఉంటే యేసు ప్రభువు వారు ఎమ్మటినే రిప్లై ఇస్తూ వచ్చినారు, చాలా క్లారిటీగా మాట్లాడుతూ వచ్చినారు. ఆమె కేకలు వేసి చెప్తా ఉంటే అవును, ఆయన అవును, కానీ దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని వారు మరి ధన్యులు, వారికంటే గొప్ప ధన్యులండి మీరు.
నన్ను కన్నవాళ్ళు ముఖ్యం కాదు. నన్ను కన్నవాళ్ళ కంటే, నన్ను మోసిన వాళ్ళ కంటే, నాకు ఆహారం అందించిన వారి కంటే, వారికంటే గొప్ప ధన్యులు మీరే. మీరు దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం లోబడితే, నా మాటను గైకొంటే మీరు గొప్ప ధన్యులను మాట్లాడుతున్నారు. నువ్వు ధన్యుడిగా ఉంటున్నావా? ధన్యురాలుగా ఉంటున్నావా? దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుని వారసురాలుగా ఉంటున్నావా? లేకపోతే అపవాది వారసుడిగా, అపవాది వారసురాలుగా ఉంటున్నావా? ఒక్కసారి ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన క్రైస్తవులను పిలువబడతాం కాదు, లోకంలో చెప్పుకోవడం కాదండి. దేవుని వారసులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినేవారే, దేవుని వాక్యాన్ని లోబడేవారే, దేవుని చిత్తానికి లోబడేవారే, ఆయన వాక్యాన్ని గైకొనేవారే, ఆయన వాక్యాన్ని ప్రకారం జీవించేవారే ఆయన వారసులని యేసుప్రభువు చాలా క్లారిటీగా మాట్లాడారు. ఇక్కడ మరి తల్లికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, సహోదరులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, సహోదరి మనులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వారందరికంటే కూడా ముఖ్యంగా దేవుని వాక్యానికి లోబడి ప్రేమించి, ఆయన చిత్తానికి లోబడే వారికి, ఆయన చిత్తాన్ని గ్రహించే వారికి, ఆయన చిత్తానుసారంగా జీవించే వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాధాన్యతనిచ్చారు. వారిని ఆయన కుటుంబంగా పోలుస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం, దేవుని మాటలు ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ఎవరి కుటుంబము, ఎవరు వారసురాలుగా ఉంటున్నావు? దేవుని వారసురాలువా? అపవాది వారసురాలువా? ఒక్కసారి నేను నీవు ఆత్మ పరిశీలన చేసుకుని, నీ జీవితాన్ని సరి చేసుకుని, ఇకనైనా నువ్వు దేవుని వారసురాలుగా ఉండకపోతే ఇదే మిక్కిలి అనుకోసం, ఇదే రక్షణ దినము. ఇంకా రేపు ఎల్లుండి వాయిదా లేదు. దేవుని వారసులు అవడానికి ఇంకా మనకు సమయం లేదు. ఇదే మిక్కిలి అనుకోసం, ఇదే రక్షణ దినము. ఆయన చెంతకు రాగలవా? ఆయన వాక్యానికి లోబడగలవా? ఆయన కొరకు జీవించగలవా? నేను నీ కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించి గొప్ప ధన్యకరమైన జాబితాలో నేను ఆయన చేర్చి వారిగా ఉంటాను. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలంలో మీ పాదాల దగ్గర వచ్చి సాగిలు పడుతున్నాను నాయన. ఈ లోకంలో మీరు పరిచయం చేసిన నైనా 3.5 సంవత్సరాల కాలంలో నైనా కుటుంబము అనేక బాంధవ్యాలు, రక్త సంబంధికులను కూడా అనేక కోణాలు ఉన్నప్పటికీ వాటికంటే కూడా నైనా మీరు అధికంగా మీ వాక్యానికి లోబడే వారికి, మీ చిత్తానికి లోబడే వారికి, మీ మాటను గైకొని వారికి, మీ మాట యందు విశ్వాసం ఉంచే వారికి మీరు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఎవరైతే నన్ను మీ మాట యందు విశ్వాసం ఉంచుతారో వారిని మీ వారసులుగా చేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో గొప్ప భాగ్యమునైనా మీ వారసులుగా పిలబడడం ఎంతో గొప్ప ధన్యత తండ్రి. మాకు మేమైతే అర్హులం కాదయ్యా, మేము యోగ్యత లేని వారు నాయన. కానీ మీరు మమ్మల్ని యోగ్యులుగా మార్చాలని, సదాకాలం మీతో వారసులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలాంటి స్థితులు మేము లేనందుకు మమ్మల్ని క్షమించండి. మీ వారసులకు మేము ప్రత్యేకించబట్టుకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఎందరైతే విన్నారో నైనా ప్రతి ఒక్కరికి గొప్ప మార్పును కలుగు చేయండి. మీరు అపవాది సంబంధికులు, అపవాది వారసులు, వాడు మొదటి నుంచి అబద్ధికుడే, వాడు మోసకారే అని అనేక కోణాల్లో అపవాది గురించి మాట్లాడుతున్నారు. మేము లోక సంబంధికులుగా ఉంటున్నామా, అపవాది సంబంధికులుగా ఉంటున్నామా, లేకపోతే నేను మీకు సంబంధికులు, మీ వారసులుగా ఉంటున్నామా? మమ్మల్ని సరి చేసుకుంటూ ఇకనైనా మీ వాక్యానికి లోబడుతూ, మీ చిత్తానికి లోబడుతూ, మీ వారసులుగా ధన్యులముగా ఈ లోకంలో గొప్ప జీవితాన్ని మేము జీవించుటకు కృపను అనుగ్రహించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ఉదయకాలంలో ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను కూడా దయతో జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఏ చింతతో, ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ కన్నీటితో, నేను ఏ బాధలో ఉండి మీకు మొరపెడుతూ ప్రార్థిస్తున్నారో సమస్త మానవ హృదయ అంతరంగాలు ఎరిగిన నైనా సమయోచితమైన సహాయం ద్వారా మీ చిత్తానుసారంగా నైనా, మీ ఉద్దేశానుసారంగా, మీ మాట ప్రకారం నైనా మీ యందు విశ్వాసం ఉంచిన తీరుగా వారిని బలపరిచి, వారి అక్కలు తెచ్చి వారిని మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా మీ కొరకై నిలబెట్టుకున్నామని, దినమంతయు మీ నిత్యమైన వెలుగును మాపై ప్రకాశింపచేయమని, ఏ పాపం మమ్మల్ని ఏలుబడి చేయకుండా, ఏ పాపమునకు దాసులం బానిసలం కాకుండా మీకు ఇష్టలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని ఇవ్వమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభువుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువుని రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు, కనికరమును, సమాధానమును, నిరంతరమైన క్షమాభివృద్ధి 4 దిక్కులో కూడుకొని ప్రార్థనలోకి విసిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సదాతుడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.